కొన్ని వారాల క్రితం జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీకి బదులుగా అవెంజర్స్ డూమ్స్డే మూవీని అనౌన్స్ చేసింది. అండ్ ఈ మూవీలో డాక్టర్ డూమ్గా రాబర్ట్ డౌనీ జూనియర్ నటించబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అవెంజర్స్ డూమ్స్డే మూవీ కంటే ముందే ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ యొక్క టైటిల్ని అండ్ మూవీకి సంబంధించిన ఫుటేజ్ని కూడా చూపించారు. ఆ ఫుటేజ్లో గెలాక్టస్ని కూడా చూపించారు. సో రాబోయే ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో విలన్గా గెలాక్టస్ కనిపించబోతున్నాడు. ఈ మూవీలో మనకు కనిపించబోయే ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అండ్ ఆ యూనివర్స్ ఎంసీయూలో మనం చూసిన ఎర్త్ 616 యూనివర్స్ కాదు, ఒక సపరేట్ 60s రెట్రో అండ్ ఫ్యూచరిస్టిక్ యూనివర్స్. అయితే ఫెంటాస్టిక్ ఫోర్ సెట్ నుంచి ఒకరు ఈ మూవీకి సంబంధించిన కొంత స్టోరీని కొన్ని రోజుల క్రితం లీక్ చేశారు. మరి ఈ లీక్లో ఎంతవరకు నిజముందో నాకు తెలీదు, కానీ అతను చెబుతున్న దాని ప్రకారం ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో మనం చూడబోయే ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ నిజానికి ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ యూనివర్స్కి చెందినవారు కాదు. వారు ఎంసీయూలో మనం చూసిన ఎర్త్ 616 యూనివర్స్కి చెందినవారు. ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా వారు స్పేస్లోకి ట్రావెల్ చేసినప్పుడు ఒక న్యూ డైమెన్షన్ని కనిపెడతారు. వారు ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వారు మల్టీవర్స్లోకి లాక్కోబడతారు. అలాగే హై ఎనర్జీ రేడియేషన్ అయిన కాస్మిక్ రేస్ వారిపైన పడతాయి. ఆ తర్వాత వారు ఈ రెట్రో అండ్ ఫ్యూచరిస్టిక్ యూనివర్స్కి చేరుకుంటారు. అలాగే వారికి ఇప్పుడు పవర్స్ కూడా వస్తాయి. అలా ఈ యూనివర్స్కి వచ్చిన వారు ఫెంటాస్టిక్ ఫోర్ సూపర్ హీరో టీమ్గా బాగా ఫేమస్ అవుతారు. అలాగే రీడ్ రిచర్డ్స్ అండ్ సూ స్టామ్కి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అనే కొడుకు కూడా పుడతాడు. అండ్ అలా వారు వెళ్ళిన ఈ యూనివర్స్కి చెందిన వాడే ఆర్డీజే డాక్టర్ డూమ్. అండ్ సిల్వర్ సర్ఫర్ ఈ రెట్రో ఎర్త్కి వచ్చి గెలాక్టస్ రాబోతున్నట్లు, అతను ఈ వరల్డ్ని డివోర్ చేయబోతున్నట్లు చెబుతుంది. ఈ మూవీలో మనకు ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ కనిపించబోతుంది. అండ్ ఈ మూవీలో గెలాక్టస్ ఒక ఇల్నెస్తో బాధపడుతూ కనిపిస్తాడు. అండ్ అతను తిరిగి నార్మల్ అవ్వాలంటే అతనికి చాలా ఎనర్జీ అవసరమవుతుంది. అందుకు అతను చాలా ప్లానెట్స్ని డివోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఇలా వేరే యూనివర్స్కి చేరుకున్నప్పటి నుంచి వారి ఓన్ యూనివర్స్కి తిరిగి వెళ్లేందుకు మార్గాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ చివరికి వారు మల్టీవర్స్కి ట్రావెల్ చేసే ఒక మిషన్ని కనిపెడతారు. ఆ మిషన్ గుండా వారు తిరిగి వారి ఓన్ యూనివర్స్ అయిన ఎర్త్ 616కి వెళ్ళాలని అనుకుంటారు. కానీ వారిలో కొంతమంది తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోరు. ఎందుకంటే వారు చాలా కాలం పాటు ఈ రెట్రో యూనివర్స్లో ఉండడంతో అక్కడున్న వారితో వారు అటాచ్మెంట్ని పెంచుకుంటారు. అండ్ ఈ వరల్డ్ని గెలాక్టస్ డివోర్ చేయబోతున్నాడని తెలిసి వారు అతన్ని ఆపాలని అనుకుంటారు. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ముందుగా సిల్వర్ సర్ఫర్తో ఫైట్ చేస్తారు, కానీ ఆమె వీరిని ఓడిస్తుంది. అండ్ వారు తప్పించుకున్నప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ మల్టీవర్స్ మిషన్ గుండా వారి యూనివర్స్కి వెళ్ళబోతున్నారని తెలుసుకొని ఆ మిషన్ని కనిపెట్టి ఆమె ఎర్త్ 616 యూనివర్స్కి వచ్చి ఈ యూనివర్స్లో ఉన్న ప్లానెట్స్ని చూసి తిరిగి రెట్రో యూనివర్స్కి వెళ్ళి గెలాక్టస్ని మీట్ అయి ఎర్త్ 616 యూనివర్స్ గురించి, ఈ యూనివర్స్లో ఉన్న ప్లానెట్స్ గురించి గెలాక్టస్కి చెబుతుంది. అండ్ గెలాక్టస్ ముందుగా రెట్రో ఫ్యూచరిస్టిక్ ఎర్త్ మీద అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు అతన్ని ఓడించలేకపోతారు. ఆ తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ అండ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ వారు కనిపెట్టిన మల్టీవర్స్ మిషన్ గుండా ఎర్త్ 616కి చేరుకుంటారు. ఈ మూవీలో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్కి కూడా పవర్స్ ఉంటాయి. అండ్ గెలాక్టస్ రెట్రో ఎర్త్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన తర్వాత అతను కూడా మల్టీవర్స్ మిషన్ గుండా ఎర్త్ 616 యూనివర్స్కి చేరుకుంటాడు. ఇది ఈ మూవీ ఎండింగ్లో చూపించబోతున్నారు. అంతేకాదు రెట్రో యూనివర్స్కి చెందిన ఆర్డీజే డాక్టర్ డూమ్ కూడా మల్టీవర్స్ మిషన్ గుండా ఎర్త్ 616 యూనివర్స్కి వస్తాడు. మేబీ ఈ సీన్ని ఆ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో చూపించవచ్చు. మార్వెల్ వారి మెయిన్ విలన్స్ని వారు కనిపించబోయే మూవీ కంటే ముందు రిలీజ్ అవబోయే మూవీస్లో ఎప్పటి వరకు చూపిస్తూ వచ్చింది. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ డూమ్స్డే మూవీ కంటే ముందే రిలీజ్ అవబోతుంది. ఆర్డీజే డాక్టర్ డూమ్ ఎర్త్ 616 యూనివర్స్కి చెందినవాడు కాదు. ఎందుకో అందరికీ తెలిసిందే. అతను ఎర్త్ 616లో టోనీ స్టార్క్. అయితే మేకర్స్ ఆర్డీజే డాక్టర్ డూమ్ ఏ యూనివర్స్కి చెందినవాడనేది అఫీషియల్గా రివీల్ చేయలేదు. అండ్ ఇప్పుడు లీక్ అయిన ఈ ఫెంటాస్టిక్ ఫోర్ స్టోరీ బట్టి ఆర్డీజే డాక్టర్ డూమ్ రెట్రో ఎర్త్ యూనివర్స్కి చెందినవాడని కన్ఫర్మ్ అయింది. రెట్రో ఎర్త్ 60స్లో ఉన్నప్పటికీ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది.
అండ్ గెలాక్టస్ ఆ ఎర్త్ని డివోర్ చేయడంతో డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ క్రియేట్ చేసిన మల్టీవర్స్ మిషన్ గుండా ఎర్త్ 616కి చేరుకుంటాడు. ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ రెట్రో ఎర్త్ యూనివర్స్లో చాలా ఫేమస్. వారికి లాగానే విక్టర్ వాన్ డూమ్ కూడా ఫేమసే. ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఈ రెట్రో ఎర్త్ యూనివర్స్లో చిక్కుకొని ఈ యూనివర్స్లోనే కొన్ని ఇయర్స్ పాటు ఉన్న ఈ కాలంలో ఏదో ఒక సమయంలో ఆర్డీజే డాక్టర్ డూమ్ వీరిని మీట్ అయి ఉండవచ్చు. మేబీ దానిని మనకు ఈ మూవీలో చూపించకపోవచ్చు. ఆర్డీజే డాక్టర్ డూమ్ గురించి ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్కి తెలిసి ఉండవచ్చు కూడా. ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ తర్వాత రాబోయే డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ కూడా కనిపించబోతున్నారు. సో అతని ఎర్త్ డిస్ట్రాయ్ అవుతున్న సమయంలో ఆర్డీజే డాక్టర్ డూమ్ కూడా మల్టీవర్స్ మిషన్ గుండా తప్పించుకొని ఎర్త్ 616కి వచ్చి ఉండవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.